ఈ రోజున మనం కేంద్రక ఆవరణం గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు టాపిక్‌లో గోళీయ విభజనం గురించి ఉన్నాం. అక్కడ కటక అక్షం మీద బిందు రూప వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కటకం బిందు రూపంగా ఏర్పాటు చేయలేని దోషం అని చెప్పుకున్నాం. ఇది కూడా అలాంటి దోషమే. ఇదేంటంటే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది కటక అక్షానికి దగ్గరగా ఉన్నటువంటి బిందు రూప వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కటకం బిందు రూపంగా ఏర్పాటు చేయలేదు. ఇలాంటి దోషాన్ని మనం కోమ లేదా కేంద్రక ఆవరణం అంటాం. కోమ అంటే తోకచుక్క షేపులో మనకి ప్రతిబింబం ఏర్పాటు చేస్తుంది కాబట్టి దీన్ని అట్లా పిలిచామన్నమాట. ఇది ముఖ్యంగా కటకాన్ని మనం అనేక ఏకకేంద్ర వలయాల కింద లేదా ఏకకేంద్ర వృత్తాల కింద మనం డివైడ్ చేసినట్లయితే ఒక్కొక్క వలయం గుండా పోయేది అంటే జోన్స్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. కటకం ఏం చేస్తుంది, ఏకకేంద్ర మనం వలయాల కింద డివైడ్ చేసినట్లయితే పైన కింద సమానంగా స్పేసెస్లో చిన్న చిన్న ముక్కల కింద మనం భావించవచ్చు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క జోన్ అనమాట. అంటే రేడియస్ R1కి R2కి మధ్యలో ఉన్న స్పేస్ అంతా కూడా ఒక జోన్ కింద, R2కి R3కి మధ్యలో ఉన్న స్పేస్ అంతా కూడా ఒక జోన్ లాగా భావించాలి. ఒక జోన్ నుంచి వెళ్ళే కాంతి కిరణాలు ఒక చోట కేంద్రీకృతం అవుతాయి అన్నమాట. అంటే ఒక్కొక్క మండలం నుంచి, మండలాలు అంటాం మన తెలుగులో, ఒక్కొక్క మండలం నుంచి వెళ్ళిన కాంతి కిరణాలు ఒక్కొక్క చోట కేంద్రీకృతం అవడం వల్ల మనకి ప్రతిబింబం తోక చుక్కలా కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి డయాగ్రామ్లో కనిపిస్తుంది. మనం తీసుకున్న కటకాన్ని అనేక ఏకకేంద్ర వలయాల కింద డివైడ్ చేసాం. అందులో ఒక్కొక్క దాన్ని రెండు గీతలు కింద కనిపిస్తున్నాయి కాంతి కిరణాలు. అంటే రెండు గీతల మధ్యన ఉన్నటువంటి స్పేస్ అనేది ఒక జోన్, ఒక మండలం కింద భావిస్తాం అనమాట. అంటే బిందు పరిమాణ వస్తువు అక్షానికి దగ్గరగా ఉన్నప్పుడు ఇలాంటి దోషం కలుగుతుందని చెప్పుకున్నాం. ఇది కూడా గోళీయ విభజనం వంటిదే అని చెప్పుకున్నాం. గోళీయ విభజనం అంటే అక్షం మీద ఉంటుంది, ఇదేం చేస్తుంది, అక్షానికి దగ్గరగా ఉంటుంది. ఈ రెండు దోషాలు కూడా మనకి బిందు పరిమాణం నుండి వచ్చే కిరణాలను ఒకే బిందువు వద్ద కేంద్రీకరించలేవు అనమాట. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ప్రతిబింబం తోకచుక్క కింద అలా వ్యాపించి ఉంటుంది, ఒక్కొక్క జోను ఒక్కొక్క ఆవర్ధనాన్ని కలిగి ఉండడం వల్ల. అంటే lateral magnification. So each zone contains separate lateral magnification. అందువల్ల మనకి ఒక్కొక్క జోన్ నుంచి వచ్చే కిరణాలు ఒక్కో చోట కలుసుకోవడం వల్ల మొత్తం ప్రతిబింబానికి సంబంధించిన మొత్తం సమాచారం అంతా ఒక చోట కేంద్రీకృతం అవ్వకుండా విడివిడిగా అనమాట, ఒక్కో జోన్ నుంచి ఒకటి అట్లాగా ఒక చిన్న చుక్క తీసుకున్నట్లయితే అలాగా పాకుపోయినట్టు కనిపిస్తుంది, తోక చుక్కగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఈ దోషాన్ని కోమ అని పిలిచాం అనమాట. ఇక్కడ చూడండి, మనకి డయాగ్రామ్లో కనిపిస్తున్నాయి. కేంద్రక ఆవరణం సందర్భంలో మనకి ఏం చేస్తుంది, ప్రతిబింబం తోక చుక్క కింద కనిపిస్తుంది అనమాట. అందువల్ల స్పష్టంగా కనిపించి మనకి క్లారిటీ ఉండదు. ఇది ఎందుకు వస్తుందని చెప్పుకున్నాం, ఒక్కొక్క మండలం నుంచి వచ్చే కిరణాలు ఒక్కో చోట కేంద్రీకృతం. అంటే ఎందుకు కేంద్రీకృతం అవుతాయి, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది కాబట్టి లేటరల్ మ్యాగ్నిఫికేషన్ అంటాం. వీటిని నివారించడానికి షరతు ఏంటంటే అబేసైన్ షరతు అంటాం. అంటే కేంద్రక ఆవరణ దోషాన్ని అంటే కోమాన్ని నివారించడానికి మనం ఒక లెన్స్ని తయారు చేస్తాం. ఆ లెన్స్కి అప్లై చేసే కండిషన్నే మనం అబేసైన్ కండిషన్ అని అంటాం. అది చూడండి, ఇక్కడ పక్కన ఇచ్చాను, μ1 y1 sin θ1 = μ2 y2 sin θ2. అంటే కటకం అనేది ఎలా తయారు చేయాలి, ఈ కండిషన్లో తయారు చేయాలి. అంటే μ1 అనేది కాంతి కిరణం బయలుదేరి ఉన్నటువంటి యానకం, y1 అనేది ఆ కటకానికి ఎంత ఎత్తులో పతనం అవ్వాలి, sin θ1 అనేది అది లంబానికి ఎంత కోణం చేయాలి. అలాగే μ2 కాంతి కిరణం ఏ యానకంలోకి వెళ్తాం, y2 దాని యొక్క పరిమాణం, అలాగే sin θ2 అది చేసే కోణం. ఇలాగ మనకి సమీకరణంలో చూపించిన విధంగా మనకి సాటిస్ఫై అయ్యే విధంగా మనకి ఒక కటకాన్ని తయారు చేసినట్లయితే ఆ కటకం మనకి ఏం నివారిస్తుంది, కేంద్రక ఆవరణం లేదా కోమ అనే దోషాన్ని నివారిస్తుంది. ఇందులో మనకి sin θ1/θ2 విలువ ఇప్పుడు కూడా స్థిరంగా ఉండాలన్నమాట.
sin θ1/sin θ2 విలువ ఎప్పుడు స్థిరంగా ఉన్నట్లయితే ఈ కండిషన్ అప్లై చేసి మనం ఏం చేయొచ్చు, కేంద్రక ఆవరణ దోషాన్ని నివారించవచ్చు.